అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా గెలుపుకొని వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలా అనే ఉద్దేశం నాకు లేదండి. కాకపోతే నేను వ్యక్తిగతంగా అభిమానించే నాయకుడు నారా లోకేష్ గారు. రాజకీయాలకి, రాజకీయ పార్టీలకి అన్నిటికీ కూడా అతీతంగా నేను అభిమానించే నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన్ని ఒక మాట అంటే లోకేష్ గారిని పప్పు అన్న రోజే పొళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అనుకునేటటువంటి నాలాంటి వాడికి లోకేష్ గారి గురించి ఎవరైనా మాట్లాడితే నా రియాక్షను అలాగే ఉంటుంది. అందుకు ఏదైనా తప్పు ఉంటే దయచేసి మీరు కూడా మంచి మనసుతో అర్థం చేసుకోండి. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియో నాకు ఒకరు షేర్ చేస్తే చూసి ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో మీడియా యజమానితో గొడవ పెట్టుకున్నాడు, తర్వాత ఏదో నామినేటెడ్ పదవులు అది ఇది అంటే ఇదంతా రాంగ్ అని చెప్పి నేను 2 వీడియోలు చేశాను. ఇక్కడ మీ అందరికీ ఎందుకంటే ఈరోజు నేను కొద్దిగా అయినా సరే నేను ఆయనంత స్థాయి కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఒక చిన్న ప్రశ్న. ప్రతోడు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. పార్టీని ఇలా నడపండి, అలా నడపండి, ఈ డెసిషన్లు తీసుకోండి, ఆ డెసిషన్లు తీసుకోండి అని. మరి జనసేనకి ఇవ్వచ్చు కదా అండి సలహాలు. జనసేన పార్టీ కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కదా. సంస్థాగతంగా జనసేన పార్టీని విస్తృతపరచుకోండి, జిల్లా పార్టీ అధ్యక్షుల్ని ప్రకటించండి, సంస్థాగతంగా గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోండి, లేకపోతే ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి జనసేనకు సలహాలు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వరు? తొక్కి తోలు తీస్తారు కాబట్టి. జనసేన పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఏకతాటి మీద ఉంటారు. వాళ్ళ పార్టీ మీద కానీ వాళ్ళ నాయకత్వం మీద కానీ కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తారు కాబట్టి మాట్లాడే ముందు అన్నీ సక్రమంగా పెట్టుకొని మాట్లాడతారు. ఇక్కడ లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎవరిని పడితే వాళ్ళ గురించి, క్వార్టరీల గురించి, సీట్ల గురించి, కులాల గురించి, ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడతారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి స్వేచ్ఛ ఎక్కువ. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. తద్వారా ఇక్కడ గ్రూపులు పెట్టుకోవచ్చు, అందులో మనం లాభం సంపాదించుకోవచ్చు. పొద్దుటి నుంచి నాకు వచ్చి కామెంట్లు పెడుతున్నారు, చాలా చాలా గొప్పగా కామెంట్లు పెడుతున్నారు. మీరు తిట్టినా నేను పడతా, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరిచ్చిన భిక్షే ఇది, మీరిచ్చిన సపోర్టే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే తన మన అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరికో సపోర్ట్ చేయబోయి నన్ను ఎందుకు తక్కువ చేస్తున్నారు? నేనెవరిని? మీలో ఒకరిని కాదా? నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని కాదా? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుని కాదా? నా స్థాయిలో నాకు తోచింది పార్టీకి సహాయం చేసినానుగా. అంటే నేను గొప్పగా అని చెప్పట్లేదండి. చంద్రుడికి నూలుపోగు లాంటిది నా వరకు నేను చెప్పులు లేకుండా తిరిగి పార్టీ కోసం ప్రచారం చేసినోడే కదా. మరి నేను గొప్ప, మీకు ఎక్కడో పైనుంచి పెత్తనం చేసేవాళ్ళు గొప్ప? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు నేను పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించినా అది ప్రజాభిప్రాయాన్ని తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. నేను నేరుగా పోయి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఒక లెటర్ రాసిస్తే దాన్ని పక్కన పెడతారు వాళ్ళు. మా వాడు ఏదో ఎగ్జైట్ అయిపోయి ఏదో రాసి ఇచ్చాడులే అని చెప్పి చూద్దాంలే జాగ్రత్తగా నెల్లూరు అంటారు. అదే నా గొంతు మీకు వినపడి మీరు ఒక 10 మంది ఏకంగా మాట్లాడితే అది పార్టీ దృష్టికి వెళ్ళి సక్రమైన మార్గంలో పార్టీ నడుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు. ప్రెజర్ ఎక్కువైపోయింది. ఖచ్చితంగా తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోకపోతే కార్యకర్తల్లో దురాభిప్రాయం వస్తుందని చెప్పి పార్టీ భావించి ఈరోజు చర్యలకు ఉపక్రమించింది. మరి ఎవరినో సేవ్ చేసుకోవడం కోసం నన్ను ఎందుకు తిడతారండి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ బిడ్డనే కదా, మీ అన్ననే కదా, మీ తమ్ముడినే కదా, నన్ను తిడతారా?
పరాయి వాళ్ళని కాపాడుకుంటారా? నేను న్యూట్రల్ కాదు, నేను జర్నలిస్ట్ని కాదు, నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని, నేను నారా లోకేష్ గారు భక్తుడిని అని చెప్పి 100 సార్లు చెప్పుకుంటా నేను. కానీ మీరు నాకు ఏదేదో బిరుదులు ఇచ్చేస్తున్నారు. అవన్నీ రాంగ్ అండి. మీరు దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఎవరినో పొగడలేదండి, నేను ఎవరినో మొయ్యలేదు. నేను నారా లోకేష్ గారినే మోసాను. ఆయన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు. అక్కడ ఏదన్నా 2 కొడుకులు 1 కూతురు ఉండుంటే నువ్వు ఒక్కరి వైపు మాట్లాడుతున్నావు ఏంటి, కుటుంబంలో కలతలు తెచ్చినట్టు కదా అనొచ్చు. ఆయన ఏకైక కుమారుడు, మన బాలయ్య బాబు ముద్దుల అల్లుడు, నందమూరి తారక రామారావు గారి మనవడు. మరి ఆయన్ని మోయికి ఇంకెవరిని మోయమంటారు నన్ను? చెప్పండి, మీరే చెప్పండి. సమాధానం ఖచ్చితంగా చెప్పాలా. నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని నేను అనడంలో తప్పే ఉంది. పోనీ ఇంకెవరు అవుతారు తెలుగుదేశం పార్టీ తరఫున? అంటే నేను ఎందుకనంటే మనలో మనకి కుట్ర పెట్టాలా, మనలో మనం తన్నుకోవాలా, దానికోసం ఒక విశ్లేషణ చేసేయాలా. ఆ విశ్లేషణ చేసేస్తే వ్యూవర్షిప్ భయంకరంగా పెరిగిపోద్ది. మనం దన్నుకుంటా ఉంటాం గ్రౌండ్ లెవెల్లో. ఆయన చెప్పింది కరెక్టు, ఈయన చెప్పింది కరెక్టు, ఇంకొక ఆయన చెప్పింది కరెక్ట్ అని మనలో మనం దన్నుకుంటా ఉంటాం. ఇక్కడ పార్టీకే డ్యామేజ్ జరగద్ది. ఎప్పుడు కూడా మీరు ఎంత అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయితే కావచ్చు, నేనేం కాదనట్లేదు. కాకపోతే తన మన అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మనవాడు ఎందుకు చెప్పాడు, బయటవాడు ఎందుకు చెప్పాడు. ఆయన ఎందుకు జనసేన గురించో లేకపోతే ఇంకో పార్టీ గురించో మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా ఎప్పుడైనా? ఈరోజు ప్రశ్నించుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇంతకంటే ఓపెన్గా చెప్పలేను. దయచేసి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేను జర్నలిస్ట్ని కాదు, మేధావిని కాదు, నేను ఒక విశ్లేషకుని కాదు. నేను తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుణ్ణి. నేను వ్యక్తిగతంగా నారా లోకేష్ గారి అభిమానిని. నేను ఈ రోజు నుంచి చెప్తున్నాను, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు నా అభిప్రాయం, అది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ ఛానల్ కంటిన్యూ చేస్తా. ఆయన మీద ఈగ వాలినా ఖండిస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.